హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మనకి జూలై 1 నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు నాకు క్వశ్చన్స్ సెండ్ చేసినట్లయితే నేను వీడియోస్ అనేవి ఎఫిషియెంట్గా చేయడానికి అయితే యూజ్ ఉంటుంది. ఎవరో క్వశ్చన్స్ సెండ్ చేయలేదు, అందుకే ఈ 3 రోజులు కూడా వీడియోస్ అయితే చేయలేదు. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాస్త టైం స్పెండ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో యూట్యూబ్లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, మన యూట్యూబ్ ఛానల్లో లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా సరే డైరెక్ట్గా మీకు గుర్తున్న జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే మనకి మెసేజ్ అయితే చేయొచ్చు. మీరు సెండ్ చేసినట్లయితే నేను ఎఫిషియెంట్గా మనకి క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలో ప్రస్తుతానికి గ్యాదర్ అయిన 4th జూలైకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసినవి అయితే డిస్కస్ చేద్దాం. అన్ని షిఫ్ట్లు క్వశ్చన్స్ అయితే గ్యాదర్ అవ్వలేదు, గ్యాదర్ అయినంత మట్టుకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను, అదైతే గమనించండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి కేన్ బాల్ నేషనల్ గేమ్ విచ్ కంట్రీ? కేన్ బాల్ జాతీయ క్రీడ అనేది మనకి ఏ దేశానికి సంబంధించింది అని అయితే అడిగారు. కేన్ బాల్ అనేది మయన్మార్ లేదా బర్మా, అప్పట్లో బర్మా అనేవారు కదా, మయన్మార్ కి సంబంధించిన నేషనల్ గేమ్ మనకి. అలాగే మనకి నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో లేదా నందాదేవి నేషనల్ పార్క్ అని అంటారో ఇది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే కనుక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. లేదా నందాదేవి జాతీయ పార్క్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అడిగితే కనుక 1982లో అయితే స్థాపించబడడం జరిగింది. అలాగే బృహదేశ్వర ఆలయం అనేది ఎక్కడ ఉంది అని అడిగితే కనుక తంజావూరు తమిళనాడులో అయితే ఉంటుంది. లేదా ఎవరు నిర్మించారో అని అడిగితే కనుక రాజరాజ 1 అయితే నిర్మించడం జరిగింది. బృహదేశ్వర ఆలయంలో ఏ దేవుణ్ణి పూజిస్తారో అని అడిగితే కనుక శివుణ్ణి, లార్డ్ శివాని అయితే పూజించడం అయితే జరుగుతుంది. అలాగే మనకి హాకీ మెన్స్ వరల్డ్ కప్, హాకీ పురుషుల ప్రపంచ కప్ అంటే 2023 సంవత్సరంలో ఎక్కడ జరిగింది అని అడిగారో ఇండియాలో అయితే జరిగింది. ఆప్షన్స్ లో కంట్రీస్ నేమ్ ఇస్తే ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అలా ఇండియా ఆన్సర్ అవుతుంది. లేదా సిటీస్ నేమ్స్ ఇస్తే భువనేశ్వర్ మరియు రూర్కెలాలో అయితే జరగడం అయితే జరిగింది. అంతకుముందు 2018లో భువనేశ్వర్ ఇండియాలోనూ, అప్కమింగ్ 2026లో మనకి వేవ్ బెల్జియం, ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ అంటే బెల్జియం మరియు నెదర్లాండ్స్ లో అయితే అప్కమింగ్ అయితే జరగబోతుంది. అలాగే మనకి 100 అమెండ్మెంట్ యాక్ట్ అనే దాని గురించి అడిగారు. ఇది మనకి సర్టెన్ టెరిటరీస్ బై ఇండియా ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ అదర్ టెరిటరీస్ టు బంగ్లాదేశ్. ఓకే, మనకి విభజన జరిగినప్పుడు బంగ్లాదేశ్ వేరే దేశంగా మనకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు ఎవరెవరికి ఏమేమి రావాలని చెప్పి సర్దుబాటు జరిగింది కదా, వాటికి సంబంధించి అయితే 100 అమెండ్మెంట్ యాక్ట్ అయితే చెప్తుంది. అలాగే మనకి 5 టైమ్ ఫార్మర్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ అఖిల్ దళ్ పాత్రికా పార్టీకి సంబంధించిన వ్యక్తి మనకి ప్రకాష్ సింగ్ బాదల్ గారు అయితే చనిపోయారు కదా. రీసెంట్ గా చనిపోయిన ప్రకాష్ సింగ్ బాదల్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా 5 సార్లు పనిచేశారని అడిగారు. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా 5 సార్లు అయితే ప్రకాష్ సింగ్ బాదల్ గారు అయితే పనిచేయడం జరిగింది. ఈయన పార్టీ నేమ్ వచ్చేసరికి ఎస్ఏడి అంటే షిర్మాని అకాలీ దళ్. ఓకే, పాత్రచాక్ పార్టీ మనకి ఈయనది. ఓకే, సో మనకి ఈ శిరోమణి అఖిల దళ పార్టీకి సంబంధించిన పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాష్ సింగ్ బాదల్ గారు అయితే చనిపోయారు. అలాగే దసరా పండుగ అనేది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏ మాసంలో వస్తుంది అని అడిగారో అశ్విన్ మాసంలో అయితే మనకి దసరా పండుగ అనేది అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మనకి కర్ణాటక మ్యూజిక్ లో టెంపో అంటే ఏంటి అని అడిగారు. టెంపో అంటే లయ. ఓకే, తెలుగులో అయితే లయ, దీన్ని మనకి స్పీడ్ అని అయితే అంటారు. సాంగ్ యొక్క స్పీడ్ మనం టెంపోగా పరిగణిస్తాము. అలాగే అటల్ టన్నెల్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అని అడిగారు. దీన్నే రోహింతాంగ్ టన్నెల్ అని కూడా అంటారు. ఇది సోలాంగ్ వ్యాలీ నియర్ మనాలి నుండి సిసు లాహు ఇన్ స్పితి డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అయితే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ గురించి అడిగారు. భారతదేశంలో ఇప్పటిదాకా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు అంటే మొట్టమొదటిగా పవన్ కుమార్ చామ్లింగ్ గారు 24 సంవత్సరాలు 165 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సెకండ్ ప్లేస్ లో నవీన్ పట్నాయక్ గారు 24 సంవత్సరాలు 99 రోజులు. థర్డ్ ప్లేస్ లో జ్యోతి బసు గారు 23 సంవత్సరాలు 137 రోజులు అయితే పనిచేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1191. ఎవరి మధ్య జరిగిందంటే మహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య అయితే జరిగింది. అలాగే జాగోయి చోళం అనేవి ఏ నృత్యంలో మెయిన్ డివిజన్స్ గా ఉంటాయి అంటే మణిపూరి నృత్యంలో, మణిపూరి డాన్స్ లో అయితే ముఖ్యంగా ఉంటాయి. అలాగే త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ మీద అయితే ప్రశ్న అడిగారంటే యాక్చువల్గా త్రిపురలో బెంగాలీ, కోక్ బోరాక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో ఆప్షన్ బట్టి ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి అయితే ఆన్సర్ చేయాలి. రీసెంట్ గా ఇది యాడ్ అయింది, ఇది ఇంపార్టెంట్ మనకి కోక్ బోరాక్ లాంగ్వేజ్ అనేది త్రిపుర.
అలాగే మనకి బాంగ్రా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగారు. బాంగ్రా అనేది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. బాంగ్రాతో పాటుగా గిద్దా, డాఫ్, డామన్, బాన్, లుడ్డి ఇవన్నీ కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నృత్యాలు. అలాగే మనకి గియాస్ మరియు దిన్ బాల్బన్ వీళ్ళు 9th సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ లో మనకి ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే ముల్ముక్ వంశానికి, ముల్ముక్ డైనస్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళు మనకి బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అలాగే విచ్ కమిటీ రికమెండెడ్ ద 86th అమెండ్మెంట్ యాక్ట్, 86వ రాజ్యాంగ సవరణ ఏ కమిటీ మనకి రికమెండ్ చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. 11వ ఫండమెంటల్ డ్యూటీని కూడా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 2002 సంవత్సరంలో మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అయితే ఉండడం జరిగింది. ఈ 11 ప్రాథమిక విధుల్లో 10 ప్రాథమిక విధులు ఏవైతే 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో వీటిని 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976 సంవత్సరంలో 10 ప్రాథమిక విధులను అయితే యాడ్ చేయడం జరిగింది. తర్వాత 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో మరొక దాన్ని యాడ్ చేశారు. 10+1 టోటల్ గా అయితే 11 అయితే ఉండడం జరిగింది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ రికమెండ్ చేసిన కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ. మనకి ఆ 11 ఏంటి అని మనం గమనించినట్లయితే ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. రాజ్యాంగ సంస్థలను జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. స్వతంత్ర ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి. దేశ సార్వభౌమత్వాన్ని, సామైక్యత, సమగ్రతలను గౌరవించాలి, కాపాడాలి. దేశ సంరక్షణకు జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. భారత ప్రజల మధ్య సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. మత, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి. మన వారసత్వ సంస్కృతి గొప్పతనాన్ని గౌరవించాలి. అడవులు, నదులు, వన్యప్రాణులను కాపాడాలి. శాస్త్రీయ మానవతా పరిశీలన, సంస్కరణ దృక్పథాల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. అన్ని రంగాల్లో దేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల సంరక్షకుల విధి. ఈ 11వ దాన్ని ప్రాథమిక విధిగా 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జత చేయడం అయితే జరిగింది. ఈ 10 కూడా 1976లో మనకి ఆల్రెడీ ఉన్నాయి. 2002 86వ అమెండ్మెంట్ ద్వారా మాత్రం ఈ 11వ దాన్ని అయితే జత చేశారు. ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏంటి లేదా ప్రాథమిక విధి అయినది ఏంటి, అలా మీ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి 11 కూడా మీరు బ్రీఫ్ గా తెలుసుకోవాలి. అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేవి 6 ఉంటాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కూడా ఇవి కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు. పక్కన ఆర్టికల్స్ కూడా మెన్షన్ చేశాను, సో నోట్ చేసుకోండి. 6 ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయి. ప్రాథమిక విధులు అనేవి అయితే 11 ఉంటాయి. అలాగే హాకీ మెన్స్ వరల్డ్ కప్ అనేది 2018లో బెల్జియం నెదర్లాండ్స్ గెలుచుకుంటే 2023లో జర్మనీ గెలుచుకుంటే బెల్జియం రన్నర్ గా అయితే ఉంది. అలాగే హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే 2018లో లండన్ ఇంగ్లాండ్ లో జరిగింది. 2022లో స్పెయిన్ నెదర్లాండ్స్ లో జరిగింది. 26లో బెల్జియం నెదర్లాండ్స్ లో అప్కమింగ్ జరగబోతుంది. అలాగే శాస్త్రీయ నుంచి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అలాగే అస్సాంలో మనకి ఫోక్ డాన్స్ చూస్తే బిహు, బగురింబా, నట్ పూజ, చోంగ్లీ, బిచువా, మహారాస్, కేల్ గోపాల్, తబల్ చోంగ్లీ, దియోదాని ఇవన్నీ కూడా అస్సాంలో ప్రముఖ నృత్యాలు. అలాగే యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగారు. కర్ణాటకకి సంబంధించింది. యక్షగానంతో పాటుగా వీరగాసే, డోలు కుణిత, హులివేస, సుగి, భూతకోల. భూతకోల అనేది మనకి కాంతార మూలో చూపించారు కదా, అదే భూతకోల అంటే. అలాగే కోంబాట్ ఇవన్నీ కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నృత్యాలు. అలాగే సార్క్ సమిట్ లో సార్క్ ఫుల్ ఫామ్ అడిగాడు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. సభ్య దేశాలు ఎంతమంది అంటే 8 మంది. ఈ 8 మందిని గుర్తుపెట్టుకోవడానికి ఎంబీపీఎస్ పెయిన్ అనే కోడ్ వాడు గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ లో ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే భూటాన్, బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మరియు నేపాల్. ఎంబీబీఎస్ స్పెయిన్ ద్వారా సార్క్ సభ్య దేశాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఈ రోజు అయితే ఫుల్ ఫామ్ అడిగారు. అలాగే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గురించి అడిగారు. ఇది 2021లో ఓమెన్, యుఏఈ, 22లో ఆస్ట్రేలియా, 24 ఈ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ లో జరిగింది. మన ఇండియా గెలుచుకుంది కదా.
26 అప్కమింగ్ ఇండియా శ్రీలంకలో జరుగుతుంది. 28లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్, 30లో ఇంగ్లాండ్ ఐర్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ లో అయితే జరగబోతుంది. అలాగే మనకి 2021లో ఆస్ట్రేలియా గెలుచుకుంది న్యూజిలాండ్ రన్నర్, 22లో ఇంగ్లాండ్ గెలుచుకుంది పాకిస్తాన్ రన్నర్, 24లో మనకి ఇండియా గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా రన్నర్. అలాగే మనకి ఈ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ పార్ట్ కిందకి వస్తాయి, లేదా డిపిఎస్పి ఏ పార్ట్, ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్, ఇలా అడుగుతూ ఉంటాడో. మనకి యూనియన్ టెరిటరీ అనేది పార్ట్ 1, సిటిజన్షిప్ అనేది పార్ట్ 2, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3, డిపిఎస్పి అనేది పార్ట్ 4, ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A, 5 యూనియన్ గవర్నమెంట్, 6 స్టేట్ గవర్నమెంట్, 8 అనేది యూనియన్ టెరిటరీ, 9 అనేది పంచాయతీ, 9A మున్సిపాలిటీ, కోఆపరేటివ్ సొసైటీస్ 9B, 10th అనేది షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, తెలుగులో కూడా చెప్తున్నాను చూడండి. యూనియన్ మరియు భూభాగం పార్ట్ 1, పౌరసత్వం పార్ట్ 2, ప్రాథమిక హక్కులు పార్ట్ 3, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు లేదా మనకి డిపిఎస్పి అంటారు కదా, సో ఆదేశిక సూత్రాలు అనే పార్ట్ 4, పార్ట్ 4A ప్రాథమిక విధులు, 5 యూనియన్, 6 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 పంచాయతీ, 9A మున్సిపాలిటీ, 9B సహకార సంఘాలు, 10 షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలు. రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా పక్కన ఉన్నాయి, నోట్ చేసుకోండి. సో ఇది ఇప్పటిదాకా గ్యాదర్ అయిన జూలై 4th లో అడిగిన సిహెచ్ఎస్ఎల్ రిలేటెడ్ బిట్స్ తో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా మీకు గుర్తున్న క్వశ్చన్స్ మన యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో కింద కామెంట్ చేయడం కానీ, నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ సెండ్ చేసినట్లయితే నేను ఎఫిషియెంట్ గా అన్ని కవర్ చేసి ఎడిషనల్ బిట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తో సహా మీకు యాడ్ చేసి అయితే వీడియో అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనే వాటిని సెండ్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.